పులిపేట మీద నిలబడి చెప్తున్నాను, భయపడుతూ చెప్తున్నాను, దేవునికి వణుకుతూ చెప్తున్నాను. ₹1 దీనికి సంబంధించింది నా స్వలాభానికి నేను ఖర్చు పెడితే నన్ను, నా జత పనివారిని దేవుడు తీర్పులోనికి తెచ్చునుగాక. 2వ దినవృత్తాంతకాండం 31:11 హిజ్కియా గారి యెహోవా మందిరములో కొట్లను సిద్ధపరిచి, కొట్లంటే మాసం కొట్లు కాదు, చెప్పండి. కొట్లంటే స్టోర్ రూమ్స్, అదేలేండి ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. స్టోర్ రూమ్స్, స్టోర్ చేయడానికి. ఎందుకు నడుతున్నారు మందిరంలో స్టోర్ రూమ్స్? దేనికో 10వ వచనం చెప్తున్నాడు చూడండి. యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలు పెట్టినప్పుడు మేము సమృద్ధిగా భోజనము చేసి చాలా మిగులుచున్నది, యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజుతోననగా, హిజ్కియా యెహోవా మందిరములో కొట్లను సిద్ధపరచును. మిగిలిపోయిందా? సాటర్డే అకౌంట్ పిలవండి, ఏదో దొంగలెక్కలు జీవించడం లేదు, గుర్తుపెట్టుకో. మిగిలిపోయిందా? గవర్నమెంట్ ట్యాక్స్ అడుగుతుందా? వైట్కి ఎలా చూపించాలి ఒకసారి ప్లాన్ చేయండి. అనలేదు. మిగిలిపోయిందా? అనుకున్న దానికన్నా కానుకలు ఎక్కువ వచ్చాయా? అనుకున్న దానికన్నా అర్పణలు ఎక్కువ వచ్చాయా? అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చాయా? నిల్వ చేయండి, డంప్ చేయండి. ఏవైతే స్టోర్ రూమ్లో మొత్తం రూములు పెట్టండి, బలులు ఎన్నో వచ్చాయి పెట్టండి, కానుకలు ఎన్నో వచ్చాయి పెట్టండి, కరెన్సీ ఎంత వచ్చిందో పెట్టండి, కాయిన్స్ ఎన్నో వచ్చాయి పెట్టండి, మొత్తం నిల్వ చేయండి. ఒక టీం ఫామ్ చేయండి. లేవీలు మీరందరూ నమ్మకస్తులు అందరూ బయటకు రండి, ఒక టీం ఫామ్ అండి. మొత్తం దేశం అంతా తిరగండి. పేదోళ్ళు ఎక్కడున్నారు చూడండి, ఇబ్బందులు ఉన్నవారు ఎక్కడున్నారు చూడండి, సమస్యలు ఎక్కడున్నారు చూడండి, వాళ్ళందరినీ పిలవండి, దేవుని సన్నిధికి పిలవండి, కూర్చోబెట్టండి, భోజనాలు పెట్టండి. వాళ్ళ బాధలు ఏంటో వారి వారి అక్కర కొలదు మిగిలింది చెప్పండి, పంచేయండి. ఇది ఆర్మ్స్ గివింగ్ అంటే, గుర్తుపెట్టుకో. ఇచ్చే కార్యక్రమం అంటే ఇది. అది చేశాడు హిజ్కియా. అంటే ఎంత బాగా చేశాడు చూడండి. 31:14 తూర్పు తట్టు ద్వారమునొద్ద పాలకుడు ఇమ్నా కుమారుడగు లేవిడైన కోరే యెహోవా కానుకలను అతి పరిశుద్ధమైన వాటిని పంచిపెచ్చుటకు దేవునికి అర్పింపబడిన స్వేచ్ఛార్పణ మీద ఒక ఆఫీసర్ ఉన్నాడు. అతను ఆఫీసర్గా పెట్టాడు. స్వచ్ఛమైన మనసు కలిగిన వాడిని. అబ్బాయి నువ్వు జాగ్రత్తగా ఇదిగో ఈ అకౌంట్ మెయింటైన్ చేయి. ఇంకో కొన్ని టీమ్స్ ఫామ్ చేస్తున్నావు. ఈ టీం నువ్వు ఏం చేస్తావంటే ఎవరెవరి అక్కర్లు ఉన్నారు, ఎవరెవరి ఇబ్బందులు ఉన్నారో వాళ్ళందరికీ నువ్వు పంచిపెట్టడానికి ట్రెజరీ మెంబర్గా నేను పెట్టాం, జాగ్రత్త అన్నాడు. ఈ రోజు ట్రెజరీ మెంబర్ అయితే ఏం చేస్తాడు చెప్పండి? చెప్పండి, నాకు చెప్పాలి నవ్వాలి ఆడాలి అర్థమవుతలేదు. చెప్పండి. ఈరోజు ట్రెజరీ మెంబర్ ఏం చేస్తాడు చెప్పిన? యేసు ప్రభువుకి తెలియకుండానే సందా సంచి దాచేద్దాం అనుకునే ట్రెజరీ మెంబర్లు యోధాలు అడుగురు ఈరోజు ఉన్నారు లేదు చెప్పండి. వచ్చిందెంత, పంచిందెంత, చేసిందెంత? ఇది ఏమనుకుంటాడంటే పర్లేదు, ఏం పర్లేదు, అది దేవుని డబ్బు, అది దేవుని డబ్బు. అంటే పేదోడి గుప్పుడు మెతుకులు పెట్టే డబ్బు. దాంతో నువ్వు అకౌంట్ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే ఏమవుతావు? లూజుకుండా ఉరుతాడు, నీకు నీ కుటుంబానికి వేసుకుని లూజుకుంది కదా అని పరిగెడతావు. ఒకే రోజు అది చుమ్మడు ఒక రోజు తగులుతుంది. ఆ రోజు నీ లూజ్ అంతా పోద్ది, అలాడిపోతావు. ఏమనుకో దేవుని ధనం అంటే ఏమనుకుంటున్నావు? దేవుని కానుకంటే ఏమనుకుంటున్నావు? నమ్మకమైన పెట్టు. వాడికి రిస్క్, అది రిస్క్ జాబ్. అది మీరు డబ్బులు ఇచ్చారన్నది ఎంత ఆనందమో, ఆ డబ్బులు సరిగ్గా మెయింటైన్ చేయకపోతే చెప్పండి, మా కుటుంబాలకి అంత ప్రమాదం. నేను పులిపేట మీద నిలబడి చెప్తున్నాను, భయపడుతూ చెప్తున్నాను, దేవునికి వణుకుతూ చెప్తున్నాను. ₹1 దీనికి సంబంధించింది నా స్వలాభానికి నేను ఖర్చు పెడితే నన్ను, నా జత పనివారిని దేవుడు తీర్పులోనికి తెచ్చునుగాక. నీ నమ్మకమైన ధనాన్ని దేవుడు నమ్మకంగా ఉపయోగించమని ఒక దాసుని నియమించాడు. ఆ రోజు పెట్టాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? దేశం అంతా తిరుగుతున్నారట. 19 ఏదో జరుగుతుంది చూడండి. సమాజం అంతటను సరిచూడబడిన వారికిని ఆయా పట్టణముల్లో చేరిన గ్రామముల్లో ఉన్న అహరోను వంశస్థులకు యాజకులకు వంతులు ఏర్పరచుటకు వారు నియమింపబడి ఉండేరి. పేర్లతో చెప్పబడిన జనులు యాజకుల్లో పురుషులందరికీ లేవీల వంశస్థులు చొప్పున సరిచూడబడిన వారందరికీ వంతులు ఏర్పరిచి నియమింపబడి హిజ్కియా యోధా దేశం అంతటా ఇలాగ జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలమైన యథార్థమైన నమ్మకమైన పని చేయొచ్చు వచ్చను. తన దేవుని ఆశ్రయించుటకు దేవుని మందిర సేవ విషయంలో, ధర్మ విషయంలో, ధర్మం అంతటి అందు విషయంలో తాను ఆరంభించిన ప్రతి పనిని అతడు హృదయపూర్వకంగా జరిగించి చెప్పండి వర్ధిల్లును. దీన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసిన హిజ్కియా వర్ధిల్లాడట. దాన్ని జాగ్రత్తగా పంచిపెట్టిన ఆఫీసర్స్ వర్ధిల్లారట. దాన్ని ఎవరైతే ఆ గుప్పుల్ని ఇప్పించిన విశ్వాసులు ఉన్నారో వాళ్ళు, వాళ్ళ పంట పొలాలతో, కుటుంబాలతో వాళ్ళు కూడా చెప్పండి, నువ్వు నీ పిల్లలు చెప్పండి వర్ధిల్లుతారో ఆశీర్వదించబడి. ఊరక నిలబడి
డబ్బులు అడుగుతున్నారు ఏంటంటే మాకు లేక 10 ఎకరాలు కొనుక్కుందామని అడుగుతున్నాం. నేను అడుగుతున్నా, ఎందుకు అడుగుతున్నారు? కమాండ్ అది. ఎందుకు అడుగుతున్నారు? పాలు పంపులు అది. ఎందుకు అడుగుతున్నారు? అనేకులకు పెట్టడానికి. ఎందుకు అడుగుతున్నారు? దేవుని సన్నిధిలో 7 days చెప్పండి టైం స్పెండ్ చేయడానికి. అంటే కూర్చుందాం, మనసారా వాక్యాన్ని విందాం, కడుపు నిండా భోజనించండి. రోజులు తెలియకుండా బయట పండగ జరుగుతుందో భోగమంటే ఏం తెలుదా? 7 రోజులు ఆ లోపల ఉంటాయి, ఏమీ తెలియదు. తాగుతున్నారా, గొడవలు అవుతున్నాయి. 7 days నేను గుండెల మెసేజ్ చెప్తున్నాను. 7 days ఈ వరల్డ్తో సంబంధం లేకుండా మనం బతుకుతాం. మన కనెక్టింగ్ ఈ లోకంతో ఉండదు. 7 days ఎక్కడ ఉంటే చెప్పిన మన కనెక్టింగ్ చెప్పండి. దేవుని సన్నిధితో అలా కనెక్ట్ అయ్యి, ఆయన సన్నిధితో కనెక్ట్ అయ్యి, అక్కడ పాటలు పాడుతుంటే పొలగిస్తుంటాం, అక్కడ వాక్యాలు చెప్తుంటే పొలగిస్తుంటాం. అవసరమైతే నిద్ర వస్తే ఆ సన్నిధిలోనే చెప్పండి, అలా ఊగి మళ్ళీ లేచి మళ్ళీ ఆనందిస్తాం. ఆ 7 days ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అప్పుడే అయిపోయింది. లాస్ట్ డే నేను చెప్తున్నాను, నాకు తెలిసి ఉంటుంది, అది తెలుసు. దీన్ని అనుభవించిన వారు, దీన్ని ఆనందించిన వారు, ఈ 7 days కొరకు ఏడాదంతా ఎదురు చూసిన వారు, లాస్ట్ డే వస్తుందంటే వాళ్ళ గుండెలు ఎలా ఉంటాయి చెప్పండి. అప్పుడే అయిపోతుంది. చాలామంది అంటారు, నువ్వు 10 రోజులు ఎటైపోయారా అన్న. 10 రోజులు ఎడితే ఇంకా 11 రోజులు మేము కనబడం తమ్ముడని చెప్పాను. 6 రోజులకి 15 లక్షలు అయితే ఇంకా 10 రోజులు ఎడితే ఇంకా అంతే సంగతులు సెత్తగించబోతుంది. పెడతాం తమ్ముడు, కనుగుర్తు పెట్టుకోండి. దానికి అర్థం ఏంటి చెప్పనా? ఒక్కడి ఇబ్బందులు ఉంటే 11 మంది సపోర్ట్ చేస్తే ఒక్కడి ఇబ్బంది ఎలా పోతుందో, ఈ ఒక్క సంఘానికి ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటే మీ అందరూ గుప్పులు లిపితే ఎన్ని సెమినార్లు చేయొచ్చు, ఎన్ని కళాశాలలు కట్టవచ్చు. ఏడాదికి ఒక్కసారి పుణ్యం, రోజు వద్దు, వారమంతా వద్దు, ఏడాదికి ఒక్కసారి మీరు అలా సెమినార్ మాకు చూసి జస్ట్ సంవత్సరానికి 2,000 3,000 మంది కలిసి ఇస్తే నేను అంటున్నాను, సంవత్సరానికి ఒక బిల్డింగ్ కడతాం చెప్పండి. దట్ ఈజీ కడతాం. కానీ ఆ 2 ఏళ్ళు ఎత్తున్నప్పుడు కూడా మీకు ఎంత అనుమానాలు. 2 ఏళ్ళు ఏం చేస్తారంటారు? ఏం చేస్తారు? బిర్యానీ తినేత్తర్లో ఉంది అందరు కలిసి. మీ 2 ఏళ్ళకి మేము ఏం చేస్తాం చెప్పండి. 2 ఏళ్ళు ఇచ్చి 2,000 సార్లు ఆలోచిస్తావు. 2 ఏళ్ళు నడుతున్నాను. ఒకవేళ నిజంగానే లాజికల్గా నిజంగానే మీ డబ్బులు మేము పాడు చేస్తాం అనుకోండి, విషయం చెప్తున్నా, మీ డబ్బులు మేము పాడు చేసినందుకు మేము పాడవుతామేమో, కానీ దేవుని సేవనిచ్చి నమ్మిచ్చిన డబ్బులను బట్టి మీ ఫలం ఏమి చెప్పండి అవుతుంది. ఎందుకంటే దేవుని సేవకుడు నమ్మి గిన్నెడు చల్లీలు ఇచ్చిన వాడిని చల్లీలు తీసుకున్న సేవకుడైనా మర్చిపోతాడేమో, కానీ చెప్పండి ఎవరు మర్చిపోతారు చెప్పండి. అది నువ్వు నమ్మావు, ఇచ్చావు, వాడు ఖర్చు చేయలేదు, వాడు పనిష్మెంట్ అంటాడు, కానీ నీ ఫలం మాత్రం చెప్పు ఎక్కడ. అందుకే దేవునికి ఇచ్చే ముందు వెనక ముందు ఆలోచన. మనిషికి ఇచ్చైనా నష్టపోతామేమో, కానీ చెప్పండి దేవునికి ఇస్తే మళ్ళీ చెప్తున్నాను వడ్డీతో సహాయిస్తాడు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, దేవుడికి ఇవ్వడం అంటే ఏంటి? సహోదరులకి ఇవ్వడం. దేవుడికి ఇవ్వడం అంటే ఏంటి? లేవీలు సేవకులకి ఇవ్వడం. దేవుడికి ఇవ్వడం అంటే ఏంటి? ఆయన పరిచర్యకి ఇవ్వడం. దేవుడికి ఇవ్వడం అంటే ఏంటి? అందరూ కలిసి కూర్చొని చెప్పండి, ప్రేమ విందు పెట్టుకుని ఆయన సన్నిధిలో టైం తెలియకుండా చెప్పండి స్పెండ్ చేయడం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. మీలో ఒకడు నా బలిపీఠం మీద సందర్భం చెప్తున్న జాతికి టైం లేదు కదా. రే మీరు నా బలిపీఠాల మీద అగ్గేయొద్దు, ఒరే మీరు బలిపీఠాల మీద ఎక్కొద్దు, మీరు బలిపీఠాలు నైవేద్యాలు మీ బల్లొద్దు, ఏమొద్దు, ఏమీ తేవద్దు అన్నాడు దేవుడు. ద్వితీయోపదేశ కాండంలో తెమ్మన్నాడు. లేవియా కాండాన్ని అంతకు ముందు బలపరిచాడు. కమాండ్స్ అన్నాడు, ఖచ్చితంగా పాటించాలన్నాడు. హిజ్కియా కాలంలో ఆ కార్యక్రమం క్రమం తప్పకుండా జరుగుతుంటే దేవుడు ఆనందపడిపోయాడు. పేదోళ్ళందరూ గుప్పుడు మెతుకులు తింటారని దేవుడు చాలా సంతోషించాడు. రాజులైన వారు, దావీదు లాంటి వారు, సొలొమోను లాంటి వారు, హిజ్కియా లాంటి వారు ఈ కార్యక్రమాల క్రమం తప్పకుండా చేస్తే ఆ ట్రెజరీ అలా పోగైతే అందరికీ పంచి దేశంలో పేదరికం లేకుండా అందరినీ సమృద్ధిగా మార్చారు. బాగుంది. కానీ రాను మలాఖీ కాలంకి వచ్చేసరికి, గ్రంథం ముగిసే కాలం వచ్చేసరికి దేవుడు అన్నాడట, ఇంక మీరు బలిపీఠాలు ఎక్కొద్దు, అగ్ని వెయ్యొద్దు, ఏది ఇవ్వద్దు. ఎందుకు ఇమ్మన్నవాడు వద్దంటున్నాడంటే ఇస్తున్నారంట, కానీ కుంటివి చెప్పండి, గుడ్డివి చెప్పండి, జబ్బు చేసిన గొర్రెలు, కుంటు గొర్రెలు అంటే ఏంటి? దేవుడు కానుకడం అంటే ఏమిస్తున్నారనమాట? పనికిరాంది చెప్పండి, మిగిలిపోయింది. అసలు దేవుడికి ఇమ్మన్నదే ఆజ్ఞలు ఏంటి చెప్పండి? శ్రేష్టమైనది ఇవ్వాలి, తొలిగా వచ్చింది ఇవ్వాలి. కానీ మలాకి గ్రంథం వచ్చేసరికి ఏమిస్తున్నారట? గుడ్డిది, కుంటిది, పనికిరానిది, ఇవన్నీ ఇస్తుంటే లేవీలు అటగించాలిగా. దేవుడికి ఎలాంటి ఇస్తున్నారు ఏంటంటే, లేవీలు అన్నారట ఇలాంటి ఇవ్వకూడదు దేవుడికి. అంటే అరే బాబు దేవుడికి ఇచ్చేస్తే మరి మాకేముంటుంది అన్ని, దేవుడు మాట్లాడితే దేవుడికి ఇచ్చాడంటే మరి దేవుడికి ఇస్తే మాకేముంటుందంటే మరి ఏం చేయమంటారు? మరి వాటిని ఏదోలా తగలెట్టాలంటే ఖర్చు అవుద్ది అన్నారట. ఎవరు? పాస్ట్ గారు. ఎవరు? ఖర్చు అంటే లంచం. మలాకి గ్రంథంలో యాజకులు లంచం తీసుకున్నారని ఉంటుంది. ఆ లంచాలు తీసుకుని ఆ గుడ్డిదాన్ని నడ్డిదాన్ని తెచ్చి
అలా అర్పించేసి దేవా తీసుకో ప్రభు అని లంచాలకి మరిగేశారట. నేను కొన్ని సంఘాలను సపోర్ట్ చేయట్లేదు, కానీ ఇది ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. సేవకులు ఎప్పుడు పాడైపోతారు చెప్పండి? సంఘాలు సహకరించవలసిన విధంగా సహకరించకపోతే అడ్డదారులకి లంచాలకి మరుగుతారు. వాళ్ళు ప్రారంభంలో ఇలా సంపాదిస్తామని వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, గుర్తుపెట్టుకోండి. మెజారిటీ సేవ చేద్దామని వస్తారు, మెజారిటీ దేవుని పరిచయంలో బతుకుదామని వస్తారు. కానీ అవసరతలు వాళ్ళని ఏం చేస్తాయి చెప్పండి? తప్పుదారుని తెస్తే వాళ్ళ అవసరాలు. అందుకే నెహెమ్యా కాలానికి కానీ ఈ మలాకి కాలానికి వచ్చేసరికి యాజకులు లేరని దేవుడు ప్రవక్తల ద్వారా కనబడితే యాజకులు ఎక్కడికి పోయారంటో చెప్పనా? పొలం పనులకు పోయారట. పొలం పనులకు ఎందుకు పోయారు? ఈ ఇవ్వాల్సిన బ్యాచ్ ఏం చేస్తున్నా చెప్పండి? ఇవ్వడం లేదు. ఎప్పుడైతే ఇవ్వాల్సిన ఇవ్వట్లేదో ఇప్పుడు యాజకులకు పోషణ ఎలాగా? దేవుని సన్నిధిలోనే పోషణ దొరక్క, వీళ్ళ దగ్గర నుంచి పోషణ దొరక్క, భోజనం దొరకకపోతే ఏం చేస్తారు? పొలం పనులకు పోయారు. ఉన్న పని ఏం చేస్తారు? ఉన్న దాంట్లో చెప్పండి లంచాలు. ఫాస్ట్ ఎప్పుడు పాడైపోతాడో చెప్పండి? మీరు వచ్చి వెళ్ళిపోయి ఏమీ కలగ చేసుకోకపోతే ఆ పాస్టర్ గారు పాడవుతారు. మీ రెక్కల కష్టంలో దేవుని సన్నిధికి ఇవ్వాల్సింది మీరు ఇవ్వకపోతే ఆ పాస్టర్ గారు విదేశాలకైనా చేయదాపుతాడు, దొంగ వ్యాపారాల్లోనే చేయబెడతాడు, ఏదో ఒక అడ్డగోల సంపాదన చేయబెడతాడు. ఒక మాట చెప్తున్నాను, దేవుడు అతన్ని అడగడమే కాదు, అతన్ని కడిగి పడడమే కాదు, అతనికి పనిష్మెంట్ ఇవ్వడమే కాదు, అతను పాడవడానికి కారణమైన సంఘాన్ని కూడా అడుగుతాడు. నీ రెక్కల కష్టంలో నువ్వు దాచుకున్నది ఎంత? నీ రెక్కల కష్టంలో నీ పొరుగుడికి పంచింది ఎంత? నీ రెక్కల కష్టంలో సంఘానికి ఇచ్చిందంతా, నీ రెక్కల కష్టంలో నీ సేవకుడికి ఇచ్చింది ఎంత? ఎందుకు సేవకుడికి ఇస్తున్నావు? నా పరిచయలో తిరుగుతున్నప్పుడు నేను పోషించమని మీకు చెప్పాను కదా, ఏమన్నానగా నువ్వు ఇచ్చావని అడిగితే నీ దగ్గర జవాబు ఎంత? ఇప్పుడు చెప్పండి, ఇది క్రొత్త నిబంధన వరకు కొనసాగిందలే చెప్పండి. అపోస్తులట సందాన్ని పోగేసి పౌలు శీల లాంటి వారితో తెప్పించి అపోస్తుల పాదాల యొద్ద పెట్టి స్థిరాస్తులు అమ్మి వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ఎంటెంట రొట్టె విరిసి, అదే భోజనాలు, ఎంటెంట రొట్టె విరిసి దేవుని సన్నిధిలో కూర్చొని దినమెల్లా ఆనందిస్తూ రొట్టె విరుస్తూ భోజనాలు చేస్తూ ఎవరెవరికి అక్కర్లు ఉండే వారి అక్కర్లన్నీ తీరుస్తూ పేదవారికి సందా పంచి దేవుని లేపుడు అలా బతుకుండండి అని దేవుని వాక్యాన్ని నిండుగా సంపూర్ణంగా బోధించారు. ఇది క్రొత్త నిబంధనలో ఒకటి స్కెల్టన్ నడిచిందా లేదు చెప్పండి? నడిచింది. క్రొత్త నిబంధనలో కూడా కానుకలు ఇవ్వాలంటే ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? ఇప్పుడు 10వ వంతు కాదు చెప్పండి. నీ శరీరం, నీ కష్టం చెప్పండి, నీ కష్టము, నీ కష్టాలు, నీ ఫైనాన్స్ ఏదైతే ఉందో నువ్వు దేవుడికి ఇవ్వాల్సిన పర్సంటేజ్ ఉంది. నువ్వు దేవునికి ఇచ్చే టైం ఇవ్వాలి, నీ నాలెడ్జ్ ఇవ్వాలి, నీ మనీ ఇవ్వాలి, నువ్వు దేవునికి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇచ్చేసిపోవడం కాదు. ఈ కార్యక్రమం జరుగుతుంది, ఈ లచ్చ తీసుకుని వచ్చి పెట్టండి అనకూడదు. ఆ లచ్చ ఇవ్వాలి, నీ కుటుంబం రావాలి, నీ ఇంట్లో ఉన్న పనులు రావాలి, నీ చుట్టూ ఉన్న వాళ్ళు రావాలి, నీకు తెలిసిన సేవకులు ఉంటే రావాలి. అందరూ కలిసి కూర్చొని చెప్పండి మంచి ప్రేమ చేసి చెప్పండి దేవుని ఆజ్ఞలను పాటిస్తూ భయపడుతూ, ప్రభా మేము పాటిస్తున్నాం ప్రభా, నా ఫైనాన్షియల్గా నా టైంలో ఎంత వచ్చి నీ దగ్గర నేను టైం స్పెండ్ చేస్తున్నాను ప్రభా అని ఎప్పుడైతే ఉంటావో అప్పుడు దేవుడు అంటున్నాడు ఆయన సన్నిధికి రావాలి, భయపడుతూ రావాలి, ఆ భయపడడం నేర్చుకోవడానికి రావాలి, పేదోళ్ళని కూడా పెట్టుకురావాలి, నీ ఇంట్లో పనుల్ని నీ ఇరుగు పొరుగు వారిని తీసుకురావాలి, సేవకుడితో కలిసి కూర్చోవాలి, నీ కష్టార్జితాన్ని ఇచ్చి అక్కడ ఆ కార్యక్రమాలను నువ్వు పాలుపంపులు ఉంది ప్రేమ ఇందులో పాల్గొనాలి. అప్పుడు దేవుడు అన్నాడు నీ కుటుంబానికి ఆకాశవాకుని లిప్పుతానన్నాడు. ఆకాశవాకులు అనగానే కొంతమంది బ్యాగ్లెట్ని ధైర్యపడాడు బయటికి, ఆకాశం నుంచి ఏం పడిపోద్దని. ఆకాశవాకిట్లు అంటే ఆకాశం నుంచి ఏదో పడుతుంది కానీ ఆకాశం నుంచి ఏం పడుతుంది? వర్షం తప్ప ఏమైనా పడుతుందా? ఆకాశవాకిళ్ళు అంటే ఏంటంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చెప్పండి విస్తారంగా ఇస్తా. ఫైనాన్స్ ఇస్తే ఫైనాన్షియల్గా బ్లెస్ చేస్తా, నీ కష్టాన్ని ఇస్తే నీ కష్టాన్ని ఆశ్రయిస్తాను, నీ ఉద్యోగంలో సమయాన్ని ఇస్తే నీ సమయాన్ని ఆశ్రయిస్తాను. నువ్వు దేవుడు నీకు ఇచ్చేదాన్ని బట్టి చెప్పండి నేను ఆశ్రయిస్తాను. నువ్వు బిగిస్తే నేను బిగిస్తా, నువ్వు విప్పితే నేను ఇప్పుతా, నువ్వు ఎదుటోడిని ఆదరిస్తే నేను ఆదరిస్తాను. ఇవి ఎందుకు ప్రభు అని అడిగితే ఈ గుడ్డోళ్ళు అందరూ అడుగుతారు ఎందుకు ప్రభు అని అడిగితే దేవుడికి సాన్సర్ చెప్పిన సొసైటీ ఇలా ఉంటే ఏదైనా వనలా ఉంటుంది. పేదోళ్ళు ఉండరు, తక్కువ వాళ్ళు ఉండరు, డబ్బు ఉన్న వాళ్ళు ఉండరు, మంచి బట్టలు చెడ్డ బట్టలు ఇలాంటివి ఏమి ఉండదు. అందుకే ఆది సంఘం అలా ఫామ్ చేస్తుంది కనుక అందులో స్త్రీలను లేరు చెప్పండి, పురుషులు లేరు, పేదోళ్ళని లేదు, గొప్ప వాళ్ళు అందరూ ఎలా ఉన్నారట? సమానంగా ఉన్నారట. అది జరగాలనే చెప్పండి దేవుడు ఆ రూల్స్ పెట్టాడు, అది పాటించమన్నాడు. దేవుని పెట్టుకుని పొరుగోడికి నీ కష్టార్జితం ఇవ్వాలని, పేదోడికి నీ కష్టార్జితం గుప్పుడు మెతుకులు పెట్టాలని నువ్వు మంచి ఉద్దేశంతో పంటను పండిస్తే ఆ పురుగులను కూడా ఎవరు అదుపు చేస్తారు చెప్పండి? దేవుడు అదుపు చేస్తాడు.